నాకు తెలిసినటువంటి విషయాలని కొన్ని మీతో పంచుకోవడానికి ఒక మంచి వేదికగా భావిస్తూ తెలుగు పద్యం అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని తెలుగు పద్యం గురించి మాట్లాడుతూ మూకం కరోతి వాచాలం అని సంస్కృత శ్లోకంతో ప్రారంభం చేస్తే ఎలాగా అని ఏమాత్రం అనుమానం భయపడక్కర్లేకుండా శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుషాః సంపూజితావస్సురైః భూయాసుః పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరా శ్రేయసే అని మహాభారతానికి శ్రీకారం చుట్టినటువంటి సంస్కృత శ్లోకం నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చి ఏ వేదికైనా సరే అది తెలుగుకు సంబంధించినటువంటి వేదికైనా అవధాన వేదికైనా ఎక్కడైనా సరే సంస్కృత శ్లోకంతో ప్రారంభాన్ని ధైర్యంగా ఉంచడానికి మనకి ఉన్నటువంటి ప్రధానమైన ధర్మం ఏమిటంటే మహాభారతంలో మనకు కనిపించేటువంటి మొట్టమొదటి పద్యం. ఇందులో మనందరికీ తెలిసినట్లుగా ఋషీనాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి అంటారు. మనం మాట్లాడితే మామూలు మాటలు అవుతాయి, మనం మాట్లాడేవి జరగచ్చు జరగకపోవచ్చు, కానీ ఋషితుల్యులైనటువంటి వారు మాట్లాడితే వారు మాటల్ని అనుసరించి అర్థం ఋషీనాం పునరాద్యానాం వాచం అర్థోనుధావతి, వారు మాట్లాడిన మాటకి అర్థం వెతుక్కుంటూ వచ్చి కూర్చుంటుంది. మనం ఏంటంటే బలవంతంగా బలాదానీయతే అన్నట్టుగా మనం బలవంతంగా తీసుకొచ్చి అర్థాన్ని కూర్చోబెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ఆ ప్రారంభ పద్యంలోనే మనకి త్రిమూర్తుల యొక్క ప్రస్తావన రాబోయేటువంటి ఈ మహాభారత రచన అన్నది కవిత్రయము చేత ఇది పూరింపబడుతుంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు నన్నయ్య గారు. అది కూడా వరుస క్రమం కూడా నిర్ధారించారు. పురుషోత్తమ అంబుజభవుడు శ్రీకంధరుడు. పురుషోత్తముడు నారాయణుడు అంటే నన్నపార్యుడు. అలాగే అంబుజభవుడు బ్రహ్మగారు కవి బ్రహ్మ తిక్కన. ప్రబంధ పరమేశ్వరుడు శ్రీకంధరుడు ప్రబంధ పరమేశ్వరుడు. ఇలా ఈ ఎర్రనగారు ఇలా ఈ ముగ్గురు యొక్క ప్రస్తావన మనకి మొదటి పద్యంలోనే ఇది ఇలా పూరింపబడుతుంది అని కవయహక్రాంత దర్శన అన్నట్లుగా ఇది ఇలా జరుగుతుంది అని ముందుగానే నిర్ధారింపబడినది అని తర్వాత కానీ పూర్తయిన తర్వాత కానీ మనకి తెలియదు అన్నమాట. అలాగే మొదటి పద్యం ఇందాక గురువుగారు మాట్లాడుతూ రాజకులైక భూషణుడు రాజమనోహరుడన్య రాజ తేజో జయశాలి శౌర్యుడు విశుద్ధ యశస్సరదిందు చంద్రికా రాజిత సర్వలోకుడ పరాజిత భూరి భుజా కృపాణధారాజల శాంత శాస్త్రవ పరాగుడు రాజమహేంద్రుడు ఉన్నతిన్ అని అన్న చోట కూడా నాకేమనిపించింది అంటే కవులు ముగ్గురు ఉంటారు అని ఎలా అయితే చెప్పారో ముగ్గురు రాజులు కూడా ఉంటారు అని ఈ పద్యంలో చెప్పారా నాకు అని అనిపిస్తుంది నన్నయ్య గారు. ఎందుకంటే రాజకులైక భూషణుడు అక్కడ ఒక రాజశబ్దం, రాజమనోహరుడు రెండవ రాజశబ్దం, అన్య రాజ తేజో జయశాలి శౌర్యుడు అని అన్నప్పుడు అక్కడ ఒక రాజశబ్దం. కాబట్టి ముగ్గురు కవులే కాదు ముగ్గురు రాజుల యొక్క కాలాలలో ప్రాపకంలో ఇది ఈ భారత రచన జరుగుతుంది అని మొదటిది మనకి రాజరాజ నరేంద్రుల వారైతే, రెండవది మనుమసిద్ధి, మూడవ రాజు ప్రోళయవేమారెడ్డి గారు. ఇలా ఈ ముగ్గురు రాజుల యొక్క ప్రస్తావన కూడా ఆ పద్యంలో చెప్పారేమో అని. అందుకే మూడు విశేషణాలు చాలా ఉన్నాయి, రాజశబ్దం మాత్రం 3 సార్లు ముమ్మారు ప్రకటింపబడింది. అందుకే ప్రారంభంలో చెప్పినట్లుగా ఋషీనాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి. మరి ఇదే విషయం మనకి తిక్కన గారి విషయంలోను అలాగే ఎర్రడి గారి విషయంలో కూడా ఇలానే అనిపిస్తుందా అని అంటే, అందరికీ తెలిసినట్లుగా అరణ్య పర్వంలో ఎక్కడైతే నన్నయ్య గారు ముగించారో ఆ పద్యం మనందరికీ తెలిసినటువంటి పద్యం. శారదనాథుడు జ్వల అనే పద్యంలో కర్పూర పరాగ పాండురుచి పూరము లంబర పూరితములై అని అన్నప్పుడు అది కృతాంతం చేసుకుంటే పరపూరితంబులై అని కూడా అనే అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి వేరే వారి చేత పూరింపబడుతుంది అనే అర్థాన్ని అక్కడ వచ్చేలాగా అక్కడ కవి యొక్క కళ నడిస్తే, మరి తిక్కన గారి దగ్గరికి వచ్చేసరికి ఇది ఎలా నిరూపింపబడుతుంది అని అంటే, తిక్కన గారి లేఖకుడు గుణనాథుడు. తిక్కన గారు కావ్యం చెప్తూ ఉండగా రాస్తున్నటువంటి వాడు ఒక శిష్యుడు గుణనాథుడు.
గురునాథుడు ఆయన. ఈ గురునాథుడికి ఈయన చెప్తూ ఉంటే, భారతాన్ని చెప్తూ ఉంటే, ఒక పద్యం దగ్గరకు వచ్చేసరికి ఇలా చెప్తున్నారు తిక్కన గారు. పలపలని మూకలో కాల్ నిలువక గుర్రంబుడికి నీ కొడుకు గదాకలిత భుజుండై ఒంటిగా తొలగి చనియే. నందపద్యాన్ని మొదలు పెట్టారు, ఇంతవరకు చెప్పారు. సైన్యం అంతా కూడా పూర్తిగా పచ్చబడిపోయిన తర్వాత, అంటే యుద్ధం దాదాపుగా చివరికి వచ్చేస్తూ ఉన్న సమయంలో ఇక మడుగులోకి వెళ్ళి మడుగులోకి ప్రవేశిద్దాము అని దుర్యోధనుడు అనుకుంటూ ఉన్న సమయంలో ఈ విషయాన్నంతా కూడా ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు అంటే, పలపలని మూకలో కాల్ నిలువగా 11 అక్షోహిణుల సేనతో ఉండాల్సినటువంటి తన సైన్యం అంత పలచగా ఉంటే చూడలేక, కాల్ నిలువక అక్కడ ఉండలేక, గుర్రంబుడిగ్గి తన గుర్రం నుంచి కిందకి దిగి, గుర్రంబుడిగ్గి నీ కొడుకు అయినటువంటి దుర్యోధనుడు గదాగలిత భుజుండై, గదను మాత్రమే తీసుకుని గదాగలిత భుజుండై ఒంటిగా, ఎవరిని నువ్వు రాని ఇంకొకళ్ళను కూడా పిలవకుండా ఒంటిగా తొలగి చనియే, ఒక్కడే అలా తొలగి చనియే, అలా వెళ్ళిపోయాడు అని అక్కడ వరకు చెప్పి పద్యం ఆపిన తర్వాత, ఆ తర్వాత గురునాథుడు అడుగుతున్నాడు. ఆ తర్వాత ఏంటంటే చెప్పండి, రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమి చెప్పుదు గురునాథ అని అన్నారు. అని అంటే సరిపోయింది. నెక్స్ట్ తర్వాత పద్యం ఏంటి అంటే, తర్వాత పద్యం ఏమిటి కాదు, ఆ తర్వాత ఏం చెప్పాలో అని ఆలోచిస్తున్నాను. ఏమి చెప్పుదు గురునాథ అని నీతో అన్నానయ్యా అంటే, అయ్యా అలా కాదు కదా గురువు గారు, ఇక్కడ సరిపోయింది కదా. ఏమి చెప్పుదు గురునాథ, ధృతరాష్ట్ర ఏం చెప్తారు నీ దుర్యోధనుడి సంగతి, పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్పారు కదా, అర్థం సరిపోయిందిగా, బానే ఉంది కదా, కాబట్టి తర్వాత పద్యంలో పెడతాం. అలా ఋషీనాం పునరాధ్యానం వాచమర్థోను ధావతి. అక్కడ కవి బ్రహ్మ తిక్కన గారు ఈ పద్యంలో ఆయన ఋషి తుల్యతో మనకు తెలుస్తుంది. అంటే చెప్పినటువంటి వాక్యం మొదట చెప్పుకున్నట్లుగా అర్థం వెతుక్కుంటూ వచ్చి అక్కడ కూర్చుంటుంది అనమాట. అలాగే తిక్కన గారి పద్యాలలో మనకు తెలుసు, ధర్మం ఎప్పుడు కూడా కాలానుగుణంగా మారుతూ ఉంటుంది, సత్యం ఎప్పుడు కూడా కాలాతీతంగా స్థిరంగా ఉంటుంది అని. కానీ ఆయన స్థిరంగా ఉండేటువంటి ఒక ధర్మాన్ని ప్రతిపాదించారు. ఒరులేయవి ఓనరించిన నరవర అప్రియము తన మనంబునగగు తానొరులకు అవిసేయగునికి పరాయణము పరమధర్మ పథముల గెల్లన్ అని ఈ పద్యాన్ని ప్రతిపాదించారు. ఇది కాలాతీతంగా స్థిరంగా నిలబడిపోయే ధర్మం. పరాయణము పరమధర్మ పథముల గెల్లన్. ఇంకా ఏ ధర్మానికైనా సరే కాలంతో పాటు చ్యుతి లేదా కాలంతో పాటు పరివర్తన ఏమైనా ఉంటాయేమో కానీ ఈ ఈ ఈ పద్యంలో చెప్పబడినటువంటి ధర్మం, ఇతరులు నీకు ఏదైతే చేస్తారో, నీకు నచ్చదో, ఇష్టం ఉండదో, బాధ కలుగుతుందో, అవి నువ్వు ఇతరులకి ఎప్పటికీ చేయకు, దీనిని మించినటువంటి ధర్మము లేదు అని అన్నది కృతయుగంలోనూ సరిపోతుంది, త్రేతాయుగంలోనూ సరిపోతుంది, ద్వాపరయుగంలోనూ సరిపోతుంది, ఇప్పుడు మన కలియుగంలోనూ సరిపోతుంది. కాబట్టి ఇలాంటి స్థిరమైనటువంటి ధర్మాన్ని ప్రతిపాదించినటువంటి వారు కవిబ్రహ్మ. అలాగే ఎర్రని గారి దగ్గరికి వస్తే, ఎర్రని గారు మరి ఇక్కడ ఈయన ఋషిత్వం తెలుస్తోందా? మొదటి పద్యంలోనే స్ఫురదరుణాంసురాగరుచి పొంపిపోయి నిరస్త నీరదావరణములై తత్కమల వైభవముల్లసిల్ల ఉద్ధురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ జలంగగా కరము వెలింగే వాసర ముఖంబులు శారద వేళ చూడగన్ అని ముందు పద్యాన్ని అన్నయ్య గారు ఎక్కడ ఆపారు, తరువాతి పద్యాన్ని ఎర్రన గారు అక్కడ ప్రారంభిస్తూ ఇది నన్నయ్య రాసినదా ఎర్రన రాసినదా అనేటువంటి సందేహం ఇసుమంతా కూడా రాకుండా ఉండడం కోసం ఆయన శారద రాత్రులు వర్ణించారు, ఈయన వెంటనే వచ్చేటువంటి పగలును వర్ణించారు. అలాగే అక్కడ ఉత్పలమాలలో చెప్పబడింది, ఇక్కడ చెంపకమాల, దాని ఉత్పలమాలను చెంపకమాలను జంట రెండు ఒకటే, ఒక మొదటి గురువులు 2 లఘువులు చేస్తే అది చెంపకమాల అయిపోతుంది. అలాగే అక్కడ కూడా రేఫే ప్రాసము, ఇక్కడ కూడా రేఫే ప్రాసము, ఇన్ని సామ్యాలతో ఇది ఎర్రనదా నన్నయ్యగా అని మనం తరచి చూస్తేనే గానీ తెలియనట్లుగా గురువు గారు చెప్పినట్లుగా అదే సంస్కృత శబ్దాల పోవడింపుతో ఆయన భారతాన్ని మొదలు పెట్టారు. ఇక్కడ ఎర్రన గారు ఎక్కడ కనిపిస్తారు అంటే అరుణ అంశురాగరుచి ఎర్రనైనటువంటి కాంతులు అన్న పదంలో ఎర్రన గారు ధ్వనిస్తారు.
ఎర్రన్న గారు మనకి ధ్వనిస్తారు, తరచి చూస్తే అక్కడ కనిపించటం లేదు, పద్యంలో కనిపించరు కానీ వినిపిస్తారు. ఎందుకంటే అరుణము అంటే ఎరుపు అని అర్థం, అరుణాంశు రాగరుచి ఎర్రని కాంతులు, అంటే అక్కడి నుంచి ఎర్రన యొక్క కాంతులు ప్రారంభమయ్యాయి అని ఆ పదంలో ఎర్రన గారిని మనం వినవచ్చు. ఇలా కవిత్రయ భారతంతో మొదలైనటువంటి మన తెలుగు పద్యం ఎర్రన గారు ముగింపు కూడా దాన్ని తీసుకొచ్చి నెమ్మదిగా తిక్కన గారిలో కలపడానికి ఇక్కడ ఇలా మొదలుపెట్టినటువంటి పద్యాన్ని ఆయన అరణ్య పర్వం చివరికి వచ్చేసరికి యక్ష ప్రశ్నలు జరుగుతూ ఉన్నప్పుడు ఆఖరికి అన్ని ప్రశ్నలకి సమాధానాలు, నీకు ఏ వరం కావాలో కోరుకో అని చెప్పనని అంటాం. ఒక తమ్ముడిని బతికిస్తాను, ఎవరిని బతికించేవారో కోరుకో అంటే నకులుడిని కోరుకోవడం, తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు అంటున్నమాట, నిన్ను ఒక యక్షమాత్రుడిగా నెమ్మది నమ్మిక నేర్వనయ్యడి. చూడండి ఎంత తెలుగులోకి వచ్చేసింది. స్ఫురదరుణాంసురాగరుచి అని చెప్పి కొంపిరిపోయి నిరస్త నీరదావరణములైగలత్తమల వైభవముల శిల్లులధర అని హంససారస మధువ్రత నిస్వనములు చరంగగా అని ఉన్నటువంటి ఆ పద్యం యొక్క నిర్మాణం క్రమంగా దాన్ని తీసుకొచ్చి తిక్కనలోకి కలపాల్సి వచ్చినప్పుడు అక్కడ పద్యం ఇంత తేలిగ్గా వెంట తెలుగు పదాల యొక్క పోహళింపు ఎక్కువతో నిన్ను ఒక యక్షమాతృనిగా, ఒక యక్షుడి, కేవలం నువ్వు యక్షుడు అంటే నెమ్మది నమ్మిక నేర్వనయ్యాడు. నా మనసు ఎందుకో ఒప్పుకోవటం లేదు. నిక్కము జననుత నిక్కము నీవు చక్రుడవో అలగాధికుండవో, నువ్వు ఖచ్చితంగా ఇంద్రుడైనా అయి ఉంటావు, లేదా కుబేరుడైనా అయి ఉంటావు, అనిరుడవో లేదా సమీరుడవో, అట్లుగాక ఇవేమీ కాకపోతే జగన్ముతుండు జనకుడునైన ధర్ముడువో సత్కృప చెప్పుము నాకు నావుడు అని అడుగుతాడు. అని అడిగినప్పుడు ఇక్కడ మనకి ఎంత పదాలు పూర్తిగా వినగానే వెంటనే ఎక్కడా కూడా మనకి నిఘంటుతో అవసరం లేకుండా ధర్మరాజు మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ తిక్కలలో పద్యాన్ని కలపడం కోసం ఎర్రని గారు తీసుకొచ్చినటువంటి ఆ క్రమం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇలా మహాభారతం గురు చేత వెలిగించబడింది. తర్వాత నేను ఈరోజు తెలుగు పద్యం అని అన్నారు కాబట్టి దీనిలో ఒక సౌకర్యం ఉంది, ఒక అసౌకర్యం ఉంది. సౌకర్యం ఏమిటి అంటే ఏదైనా మాట్లాడేయచ్చు. అసౌకర్యం ఏమిటి అంటే ఎక్కడ ఆపాలో, ఏది తీసుకుని మొదలు పెట్టాలో అని అనేటువంటి ఒక అసౌకర్యం అయితే ఉంది. అంటే అహమహమికయ్య, నా గురించి మాట్లాడని అనేక రకాల ప్రక్రియలు, పద్యాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాటిలో దేన్ని ఎన్నుకోవాలి అనేటువంటిది మాత్రం గొప్ప చిక్కునే తెచ్చిపెట్టింది. నేను ప్రస్తుతం భారతము, భాగవతము, రామాయణము ఇలా పరంపరని కొద్దిగా అలా ముందుకు తీసుకొస్తూ ఆధునికం దాకా వివిధ ప్రక్రియల్లో ఉన్నటువంటి 2 పద్యాలను అలా స్పృశిస్తూ నేను ఈ ఉపన్యాసాన్ని ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. భారతం తర్వాత భాగవతం దగ్గరికి వస్తే, భాగవతం ఉన్న భక్తి, భారతములో యుక్తి, రామ కథయే రక్తి ఓకోనలమ్మ అన్నారు. అలా భాగవతమున భక్తి, భక్త్యా భాగవతం జ్ఞేయం నా వ్యుత్పత్త్యా నా టీకయా అంటారు. భక్త్యా భాగవతం జ్ఞేయం, భాగవతాన్ని తెలుసుకోవాలి అంటే భక్తితో మాత్రమే తెలుసుకోగలం. కానీ అక్కడ యుక్తి ఏమాత్రము పనికిరాదు, దొంగదారులు ఏమాత్రము పనికిరాదు. సంపూర్ణమైన భక్తి అక్కడ ఉంటేనే భాగవతాన్ని మనం తెలుసుకోగలుగుతాము. భక్త్యా భాగవత జ్ఞేయం నా వ్యుత్పత్త్యా నా టీకయా. ఎన్ని టీకా తత్పర్యాల దగ్గర పెట్టుకున్నాం, ఎంతగా మనం వ్యుత్పత్తి చేసి దాన్ని సాధిద్దాం అనుకున్నాం. అక్కడ భక్తి అనేది లోపిస్తే భాగవతం మనకి అర్థం కాదు అని. అలాగే విద్యావతాం భాగవతే పరీక్ష అంటే ఇది కేవలం ఒక భక్తికి సంబంధించినటువంటి గ్రంథమే, ఇందులో ఏమి ఛందోబద్ధమైన లాక్షణికమైనటువంటి గ్రంథం కాదు అని పొరపాటున అనుకుంటామేమో. కాదు, విద్యావతాం భాగవతే పరీక్ష, అసలైన విద్యావంతులకి భాగవతము ఒక పరీక్ష లాంటిది అని అలాంటి ప్రశస్తిని పొందినటువంటి భాగవతాన్ని సహజ కవి పోతనామాచుడు మనకి అందించారు. కాటుక కంటి నీరు చను కట్టపయింబడ నేల ఏడ్చెదో కైటవ దైత్యమర్ధనుని గాదిలి కోడల ఓ మదంబ ఓ హాటక గర్భురాణి నిన్ను నాకటి కింగుని పోయి అల్ల కర్ణాట కిరీట కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అని ఈ పద్యంలో
త్రిశుద్ధిగా నమ్ము భారతి అనే ఈ పదం దగ్గర చిన్న సందేహం వచ్చింది. అమ్మవారిని అడుగుతున్నాడా త్రిశుద్ధిగా నమ్ము భారతి అంటే త్రికరణ శుద్ధిగా నమ్ము తల్లి, నేను నిన్నేమి ఎవరికి కూడా అమ్మపోవడం లేదు అనే విషయాన్ని అమ్మవారిని త్రికరణ శుద్ధిగా అమ్మవారిని నన్ను అడుగుతామా, నువ్వు త్రికరణ శుద్ధిగా నాకు వరాలేయి, త్రికరణ శుద్ధిగా నన్ను ఆశీర్వదించు, త్రికరణ శుద్ధిగా నన్ను కరుణించు అని అమ్మవారిని అడుగుతామా? కాదు కదా. అంటే అక్కడ అమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి, అమ్మ త్రిశుద్ధిగా నిన్ను అమ్మను. ఎలా అమ్మను? త్రిశుద్ధిగా అమ్మను, త్రికరణ శుద్ధిగా అమ్మను. అంటే మనస్సులో కూడా ఈ భాగవతాన్ని ఎవరికైనా రాజుకిస్తే బాగుంటుందేమో అనే తలపు కూడా ఎప్పుడు నా మనసులోకి రానివ్వను. అలాగే మాటల్లో కూడా ఏ శ్రీనాథుడో వచ్చి ఆ బావ అంకితం ఇవ్వచ్చు కదా, నరాంకితం చేస్తే ప్రాపకం బాగుంటుంది కదా అని అంటే చూద్దాంలే అని పొరపాటున మాట ద్వారా కూడా ఎప్పుడు నేను నిన్ను ఎవరికి అమ్మను. కాబట్టి త్రిశుద్ధిగా మనస వాచ కర్మణ అమ్మను తల్లి నమ్ము భారతి అని ఆయన త్రిశుద్ధిగా నమ్ము భారతి అనే పద్యం దగ్గర అక్కడ త్రిశుద్ధిగా అనేటువంటి శబ్దానికి అన్వయం ముందు పదంతో చేసుకుంటే ఔచిత్యంగా ఉంటుంది అని అనిపించింది. అలాగే భక్తి కాబట్టి భాగవతం ప్రతిపాదించేది భక్తి కాబట్టి ఆ భక్తి రకాలు ఎన్ని రకాలు చెప్తూ తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయున్ ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలదున్ సత్యంబు దైత్యోత్తమ అని భక్తితో 9 రకాలైనటువంటి భక్తులను ప్రతిపాదిస్తూ ఇక్కడ కూడా కేవలం సంస్కృతంలో మనకు ఎలా ఉంటుంది అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సంసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇలాగే ఉంటాయి. ఈ 9 భక్తి రకాల పేర్లు ఉంటాయి. కానీ పోతన గారు ఇక్కడ తను హృత్ భాషల అని ఇక్కడ కూడా త్రికరణ శుద్ధి అనే పదాన్ని తెచ్చి కూర్చోబెట్టారు. తను హృత్ భాషల అంటే సఖ్యభక్త త్రికరణ శుద్ధిగా చేయి, దాస్యభక్త తను హృత్ భాషల అంటే మాటతో నేను దాసుని అని అంటాం కాదు, అది కార్యాచరణలో కూడా ఉండాలి, మనస్సులో కూడా ఉండాలి. కేవలం కార్యాచరణలో ఉంటే సరిపోదు. కాబట్టి ప్రతి భక్తి కూడా తను హృద్భాషల సఖ్యముల్, తను హృద్భాషల శ్రవణముల్, తను హృద్భాషల వందనం, తను హృద్భాషల అర్చన ఇలా ప్రతి భక్తి రకానికి కూడా ఆయన తను హృత్ భాష అనేటువంటి ఈ మూడిటిని చేసి త్రికరణ శుద్ధి అని ఏదైతే ముందు పద్యంలో ఉంటేనే భగవంతుడు పట్టుబడతాడు అని మనకి అక్కడ చెప్పారు. అలాగే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి గుచ్చినయమ్మ కన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాభి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను అన్నప్పుడు మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను అన్నది ఈయన కోరుకుంటారా అంటే సంపద ఈయనకి అక్కర్లేదు కదా, అక్కర్లేదు కాబట్టి నేను నరాంకితం చేయనన్నారు కదా అని అంటే ఇక్కడ నేను విని తెలుసుకున్నది, చదివి తెలుసుకున్నది, ఇందులో నా యొక్క వ్యుత్పత్తి ఏమాత్రం లేదు, నేను విన్నది చెప్తున్నాను. ఇక్కడ పోతన గారు బీజాక్షర సమన్వితమైనటువంటి పదాలను ఇక్కడ పెట్టారు. మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అన్నప్పుడు మహశబ్దానికి ఓంకారం అని, మహత్వ కవిత్వము అంటే సరస్వతీదేవికి సంబంధించినటువంటి బీజాక్షరం ఐంకారం అని, అలాగే పటుత్వం అంటే శక్తికి సంబంధించినటువంటి బీజాక్షరం హ్రీంకారం అని, సంపద శ్రీకి సంబంధించి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి బీజాక్షరం శ్రీంకారం అని కలిపితే ఓం ఐం హ్రీం శ్రీం అనేటువంటి ఈ బీజాక్షరాలను ఇక్కడ ఆ పద్యంలో పొందుపరిచి పోతన గారు రాశారు అని గురువు గారు లాంటి వాళ్ళు చెప్పగా విన్నటువంటి విషయం అన్నమాట. ఇలా అందుకే భక్త్యా భాగవతం జ్ఞేయం విద్యావతాం భాగవతే పరీక్ష. అమ్మలగన్నయమ్మ మనం జీవితంలో కొన్ని 100 సార్లు 1000 సార్లు చదువుకుని ఉంటాం. కానీ ఎంత చదివినా ఎన్నిసార్లు చదివినా మనకు తెలియని ఏదో ఒక అంశం, కొత్త అంశం ఉంటూనే ఉంటుంది భాగవతంలో. కాబట్టి అది మనకి పరీక్ష. ఆ పరీక్షలో మనం గెలవడానికి భక్తి మాత్రమే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క సాధనం, దగ్గర ఉన్నటువంటి ఏకైక సాధనం కాదు, ఒకే ఒక్క సాధనం భక్తి. ఇది భాగవతానికి సంబంధించింది. అలాగే విచిత్రం ఏమిటంటే భాగవతం కూడా పూర్తిగా పోతనామాత్యుల వారి చేతుల మీదుగా రచింపబడలేదు. అక్కడ ఎలా అయితే భారతంలో కేవలం ఒకరి చేతి మీద ఎలా నడవలేదు, కావ్య సంపూర్తి ఎలా కాలేదు, అలాగే భాగవతం కూడా కేవలం పోతన గారి చేత పూర్తిగా కావించబడలేదు. ఇక
రామాయణానికి వద్దాం. రామాయణానికి వస్తే తెలుగులో మనకి ముందు గోనబుద్ధారెడ్డి గారి రంగనాథ రామాయణం కనిపిస్తుంది, కానీ అది దేశీ ఛందస్సులో ఉన్నది కాబట్టి దాన్ని ప్రమాణంగా కాకుండా మనం ఆస్వాదించడానికి తీసుకున్న ప్రామాణికంగా వచ్చినటువంటి లక్షణ గ్రంథం భాస్కర రామాయణం. ఈ భాస్కర రామాయణం కూడా ఒకరి చేత పూర్తి చేయబడలేదు. ఈ భాస్కర రామాయణం యొక్క పూర్తి కూడా ముగ్గురు నలుగురు కలిసి రాశారు అని చరిత్ర చెప్తోంది. కాబట్టి ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే రామాయణ భారత భాగవతాలు అని అన్నవి మనం ఒక్కళ్ళమే సాధించేద్దామంటే ఇవి మీకు పట్టుపడవు. ఖచ్చితంగా మీరు అందరితో కలిసి నేర్చుకుని సాధించుకోవాల్సింది తప్పితే నేను ఇంట్లో కూర్చుని తలుపులు మూసేసుకుని చుట్టూ గ్రంథాలన్నీ పెట్టేసుకుని నిఘంటువులన్నీ పెట్టుకుని నేను చదువుకుంటాను అంటే ఇది పట్టుపడేది కాదు. ఇది నలుగురితో కలిసి నేర్చుకోవాల్సింది, నలుగురు కలిసి ఉచ్చరింపబడాల్సినటువంటి గ్రంథాలు ఇవి. ఏ ఒక్కరితో ఒక్కరికి సొంతం కావు అని చెప్పడమా అని అనిపించినట్లుగా రామాయణ భారత భాగవతాలు ఈ మూడు కూడా అనేక మంది అంటే బహువచనం అంతే. ద్వివచనం సంస్కృతంలో ఏకవచనం ద్వివచనం బహువచనం కదా, కాబట్టి బహువచనంలో కర్తలు అనేక మంది మనకి కనిపిస్తారు. అలాగే మొల్ల రామాయణంలో అంశాలు మామూలు చెప్పాలనుకున్నటువంటి అంశాలను ప్రతిపాదిస్తాను. మొల్ల రామాయణంలో శ్రీరామచంద్రమూర్తిని వర్ణిస్తూ హనుమంతుడు సీతమ్మ తల్లి అడుగుతుంది, ఎలా ఉంటారో చెప్పు రామలక్ష్మణులు, నువ్వు నిజంగా రాముని దూతవో కాదో నాకు ఎలా తెలుస్తుంది అంటే, నీల మేఘఛాయ పోలు దేహంబు ఆ దేహము వాడు ధవళాబ్జపత్ర నేత్రముల వాడు అని ఓ సీసపద్యం అంతా చెప్పిన తర్వాత చివరి 2 పాదాలు లక్ష్మణుడు గురించి 2 పాదాలు కేటాయించింది మొల్ల. ఎందుకంటే అసలే గ్రంథం చాలా చిన్నది, 650 గద్యాలతో మాత్రమే పూర్తిగా రామాయణాన్నంతా చెప్పేసినటువంటి ఒకే ఒక స్త్రీ. 650 పద్యాలతో అంత పెద్ద రామాయణాన్ని 24,000 శ్లోకాలు రామాయణాన్ని ఇంత చిన్న గ్రంథంలోకి తీసుకువచ్చినటువంటి స్త్రీమూర్తి మొల్ల. అక్కడ చెప్పిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి గురించి మొత్తం శేషపద్యం అంతా వర్ణించి తేటగీతి 2 పాదాలు వర్ణించిన తర్వాత ఇన్ని గుణములు రూపింపలసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్యవాడు అని చెప్పి ఊరుకుంటుంది. అంటే శ్రీరామచంద్రమూర్తికి లక్ష్మణుడికి ఏమీ తేడా లేదు. పైన చెప్పినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో లక్ష్మణ స్వామికి కూడా అలానే ఉంటాయి. ఆయన చేతులు ఆజానుబాహుడా, ఈయన ఆజానుబాహుడే. ఆయన కన్నులు పద్మాలనే ఉంటాయా, ఈయన కూడా అంతే, ఈయన కన్నులు కూడా అలాగే ఉంటాయి. ఏమీ తేడా ఉంటుంది. కంపు కంఠము శంఖం లాంటి కంఠమా, ఇక్కడ కూడా శంఖం లాంటి కంఠమే. కానీ ఏమిటి తేడా అంటే వరుస సౌమిత్రి బంగారు వన్యవాడు. కేవలం ఆయన నీలమేఘఛాయ, ఈయన బంగారు వర్ణం. కేవలం రంగులో తేడా తప్పితే గుణములలోనూ ఆకారంలోనూ ఏమాత్రము తేడా లేదని అల్పాక్షరే అనల్పార్థ అని అన్నట్లుగా 2 పాదాలలో లక్ష్మణుడు ఏమిటో మొత్తం శేషపద్యాలంతా అన్వయించుకునేలా చెప్పినటువంటి స్త్రీమూర్తి మొల్ల. విశ్వనాథ వారి కల్పవృక్షంలో ఇదే మాటని, అంటే శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరు ఒకేలా ఉంటారు అనే అర్థం వచ్చేలాగా విశ్వనాథ వారు ఇంకొక వాక్యాన్ని మనకి పెంచారు. ఏమిటి అంటే, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, వ్రాస్తే రామాయణమే రాయాలి. ఎందుకంటే వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితి వంచనిపించుకో వృథాయాసముగాక కట్టు కథ లైహికమా పరమాయటంచును తా చేసిన తండ్రి ఆజ్ఞయును జీవుని వేదన 2 నేకమైన సకలోహసనాథము నాథ కథన్ రచించదన్ అని వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితి వంచనిపించుకో. విశ్వనాథ సత్యనారాయణ గారికి వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ఏమిటి అంటే, అవి ఇవి రాయడం కదరా, నువ్వు నవళ్ళు ఏవో రాసేసాను, లేదా ఇంకా నాటకాలు ఏవో రాసేసాను, ఖండకావ్యాలు ఏవో రాసేసాను, ఇవి కాదు. రాసిన రామచంద్రు కథ వ్రాసిటి వంచనిపించుకో, రామాయణం రాశాను అనిపించుకో, అది కదా రాసినట్టు అని అంటే, ఇప్పుడు రాస్తే రామకథనే రాయాలి, అప్పుడే రాసినట్టు లెక్క. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, రాస్తే రామకథనే రాయాలి అని మనకి చెప్పినటువంటి వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇందాక వల్ల మనకు ప్రతిపాదించినటువంటి విషయం ఏదైతే శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి ఒకేలా ఉంటారో చెప్పామో, సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోతూ ఉంటే అంత తన బిడ్డ తన్నికొని వెంటకొని పోగు వృత్రంబు గుర్తు పెట్టుకొని నేరం పరువెత్తు మహాభుజంగి ఓలే కనపడు గోదావరి మాతంగని సీతాదేవి చెప్తుంది. ఈ మాట ఎలా ఉందిట, రావణాసురుడు సీతమ్మ తల్లిని అలా పైన ఎత్తుకుపోతూ ఉంటే ఉపమానం ఎలా ఉంది అంటే, గ్రద్ద తన పిల్లని తన్నుకుపోతే, పాము పిల్లని గ్రద్ద తన్నుకు పైకి ఎగిరిపోతే, గృధ్రంబు గుర్తు పెట్టుకొని
ఏ గ్రద్ద ఒకే గ్రద్ద ఉంటుందని ఏముంది, ఆ సమయానికి ఎన్నో తిరిగి ఉండొచ్చు. గుర్తు పెట్టుకుని ఏ గ్రద్ద తన పాము పిల్లను ఎత్తుకెళ్ళిందో దాన్ని అక్కడ పైన చూసుకుంటూ నేలని పరువెత్తు మహాభుజంగి పోలే, నేల మీద కింద పరిగెడుతూ పైన ఎక్కడ ఎటువైపు తీసుకెళ్తుందో అటువైపు పరిగెడుతూ ఉన్నటువంటి పాములాగా. సీతమ్మ తల్లి భూమాత కదా, మరి భూమాతకి ప్రతీక కదా అక్కడ నదీమ తల్లి. కాబట్టి తన బిడ్డను ఎత్తుకుపోతూ ఉన్నటువంటి రావణాసురుణ్ణి వెంబడిస్తూ కింద గోదావరి నది చేత ప్రవహింపజేస్తుందా భూమాత అన్నట్లుగా అలా వస్తూ ఉన్నటువంటి గోదావరి మాతని గది, గోదావరి తల్లిని చూసి జానకి అంటోంది, సీతమ్మ తల్లి అంటోంది, అమ్మా మేమిరువురము నీ ఎందు స్నానమాడుటకు రేపు ఒత్తుమని ఎదురు చూడకు. ఆ పుణ్యవేళ రాక్షసగ్రస్తమైనదమ్మా. సాగర రాజగామిని వృషోత్సర్జన వేళాకేతని భూత స్తంభద్వయంబు ఓలే అన్నదమ్ములు రేపు స్నానార్థం వద్దు. గుర్తుపట్టలేవేమో, అన్న కన్నులలో జలముండును, తమ్ముని కన్నులలో అగ్నియుండును. నా పోయినది దక్షిణ దిశ అని చెప్పుమమ్మా అని సీతమ్మ తల్లి అన్నటువంటి మాట. రోజు మేమిద్దరూ కలిసి నీ ఎందు స్నానపడడానికి వస్తూ ఉంటాం, నీకు అదే అలవాటు అయిపోయి ఉంటుంది. కాబట్టి నాతో ఎవరున్నారో వాడు రాముడు, కానీ వాడు లక్ష్మణుడు. నీకు ఇలాగే చూసి 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 అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ రేపు మేమిద్దరూ కలిసి నీ ఎందు స్నానమాడుటకు వస్తాము అని చెప్పి ఎదురు చూడకు. ఎందుకంటే ఆ పుణ్యవేళ రాక్షసగ్రస్తమైనదమ్మా. ఆ పుణ్యవేళ నేటితో తీరిపోయింది. సాగర రాజగామిని వృషోత్సర్జన వేళాకేతని భూత మహాస్తంభంబు ఓలే స్తంభద్వయంబు ఓలే అన్నదమ్ములు రేపు నీ ఎందు స్నానమాడుటకు వద్దు. అన్నదమ్ములు వస్తారు, గుర్తుపట్టలేవేమో. ఎందుకంటే పక్కన నేను ఉన్నాను కదా. ఇందాక మొన్న చెప్పినట్లుగా రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణుడు అలాగే ఉంటాడు కదా, ఏమీ తేడా లేదు కదా. రంగు తేడా అన్నది నీటికి తెలియదు కదా. మనుషులిద్దరూ ఒకేలా ఉంటారు కాబట్టి గుర్తుపట్టలేవేమో. గుర్తుపట్టడానికి నేను ఒక మాట చెప్తాను. అన్న కన్నులలో జలముండును, తమ్ముని కన్నులలో అగ్నియుండును. ఎవరైతే సీత అపహరింపబడింది లేదా సీత కనిపించటం లేదు అని అనుకుంటారు అని బాధపడుతున్నారో, అతను అన్నైనటువంటి రాముడు నా వదిలిని ఎత్తికెళ్ళిపోయిన వాడు ఎవడో వాడు అంతు చూడాలి అని చెప్పి కోపంతో రగిలిపోయేవాడు లక్ష్మణుడు. ఒకటి కన్నుల్లో నీరు ఉంటుంది, ఇంకొకరి కన్నుల్లో అగ్ని ఉంటుంది. నా పోయినది దక్షిణ దిశ అని చెప్పు అమ్మా, నేను వెళ్ళింది దక్షిణ దిక్కు అని వాళ్ళకు మాత్రం చెప్పు అని అన్నప్పుడు, నా పోయినది నేను వెళ్ళినది, అంతేగాని నేను తీసుకువెళ్ళబడినది దక్షిణ దిక్కు అని చెప్పమ్మా అని చెప్పాలా సీతమ్మ తల్లి. అంటే రావణాసురుడు ఎత్తుకెళ్తే వెళ్ళినటువంటి తల్లి కాదు సీతమ్మ తల్లి, రావణాసురుడి వెనక తనంతట తానుగా వెళ్ళినటువంటి తల్లి. నా పోయినది నేను వెళ్తున్నది దక్షిణ దిక్కు అని చెప్పు అని తల్లి చెప్పినట్లుగా విశ్వనాథ వారి రామాయణంలో మనకి కనిపించేటువంటి ఈ వచనం. అక్కడ మొల్ల ప్రతిపాదించినటువంటి సారూప్యం ఏదైతే ఉందో అదే సారూప్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి చెప్పినటువంటి ఈ వచనం. ఇలా రామాయణ భారత భాగవత రామాయణాల గురించి చిన్న ప్రస్తావన చేసిన తర్వాత ఆ తరువాత ప్రబంధాలు అష్టాదశ వర్ణనలతో నెమ్మదిగా 16వ శతాబ్దం అంతా కూడా ప్రబంధ యుగంతో నిండిపోయింది. ఈ ప్రబంధ యుగం వర్ణనలు ఎన్ని వర్ణనలో చెప్పలేదు. ప్రబంధ యుగానికి అంత కారకుడైనటువంటి వారు. రాజు ప్రాపకం బాగుంటే, రాజు భాష పట్ల మక్కువని చూపిస్తే యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా ప్రజలందరూ కూడా అదే రకమైనటువంటి అభిరుచిని కలిగి ఉండి దాన్ని అనుసరించడానికి ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ప్రబంధ యుగంలో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాలేదని ఒక్క పద్యం. పడమరపెట్టు అయ్యుడుకు ప్రాసనమల్లక, పడమరపెట్టు అయ్యుడుకు ప్రాసనమల్లక కూడి విడుదలై బడలికలోడు ఆ చిలువ ప్రగ్గములన్ రవియాజ్ఞ మాటికిన్ ముడినిడ పుచ్చుకుంటూ రథమున్ పయనంబు సాగమిన్ జడను వహించెనాగా దివసంబులు దీర్ఘములయ్యేనత్తరిన్. వేసవి కాలంలో పగలు మనకి చాలా ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది, రాత్రి భాగం తక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది. ఆ పగలు ఎక్కువగా ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని ఒక మంచి ఉత్ప్రేక్ష చేసి హేతువు కాని దాన్ని హేతువుగా
ఉత్ప్రేక్ష చేసి చెప్పినటువంటి వాక్యం. దక్షిణ దిక్కు నుంచి వచ్చే గాలి ఇప్పుడు చల్లగా ఉంటుంది, పడమటి నుంచి వచ్చే గాలి వేడిగా ఉంటుంది. పడమటి దిక్కు ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగా అనుభవంగా ఉంటుంది, ఎందుకంటే మాది పడమటి, కాబట్టి పడమటి వైపు నుంచి వచ్చేటువంటి ఆ గాలులు వేడిగా ఉంటాయి. అలా మరి ఇప్పుడు సాయంత్రం అవ్వాలంటే తూర్పు నుంచి పడమరికి కదా చేయాల్సిన ప్రయాణం. పడమరికి చేస్తూ ఉంటే గాలి ఎదురొస్తూ ఉంటుంది, ఆ గాలి ఏమో వేడిగా ఉంటుంది. ఈ సూర్యుడికి ఏమో ఆ గుర్రాలు ఉన్నాయి, పగ్గాలుగా సర్పాలు ఉంటాయి. ఈ పడమర పెట్టు ఈ ఉడుకు ప్రాసము పల్లక వేడి గాలిగా తింటాయి మరి సర్పాలు. ఉడుకు ప్రాసమా వేడి 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 ఆహారాన్ని తినలేక కూటి బీదలై తిన్న మానేసి, కూటి బీదలై తినక, కూటి అంటే తినడానికి ఇంకేమీ లేక, తిందామంటే వచ్చే వేడిగాలను తినలేక బడలిక అలసిపోయి, బడలిక మూడు అంటే ఊడిపోతున్నాయి. ఒక్కొక్కసారి ఆ పగ్గాల చేతుల్లోంచి కిందకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకని? సరే ఒంట్లో సత్తువు లేక ఊడిపోతూ ఉంటే ఈ అనూరుడు ఏం చేస్తున్నట్ట, రవి ఆజ్ఞ ఒక్కసారి సూర్యుడు వైపు చూసి, స్వామి ఒక్కసారి మళ్ళీ నేను పగ్గాలు కొంచెం సవరించుకుంటాను అని అంటే, కానీ అని అంటే రవి ఆజ్ఞ మాటికి మళ్ళీ మళ్ళీ ఒకసారి జరుగుతున్న ప్రక్రియ కాదు. ఏం చేస్తున్నట్ట, మూడు నీడ వాటన్నింటినీ కలిపి మూడు వేసి మళ్ళీ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చిలుక ప్రక్రములను ఆ పాములన్నింటినీ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ జారి పడిపోతున్నాయి. మళ్ళీ సూర్యుడిని చూస్తున్నాడు, ఒకసారి అవుతానని అంటున్నాడు. ఇలా పయనప్పు సాగవి, ఎంత ప్రయాణం చేసినా కూడా ఆ ప్రయాణం అవ్వట్లేదు. కాబట్టి జడలు వహించేలాగా, అందువల్ల జడత్వాన్ని పొంది దివసములు దీర్ఘములయ్యేనత్తరి, వేసవ కాలంలో పగళ్ళు అందుకని మనకి బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సూర్యుడి యొక్క ప్రయాణం నాన్ స్టాప్ గా కాకుండా నానా స్టాపులుగా జరుగుతూ ఉండడం వల్ల అది మనకి ప్రయాణం పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అందువల్ల గ్రీష్మ ఋతువులో ఉండేటువంటి పగళ్ళు అంత దీర్ఘాలుగా ఉంటాయి అని అమృతమాలికలో కృష్ణరాయల వారి ఒక పద్యాన్ని మాత్రమే ప్రబంధ యుగం నుంచి, ఎందుకంటే రాజుగారిని స్పృశిస్తే ఇంకా అందరినీ స్పృశించినట్టు అనే ఉద్దేశం అది. అయితే ఇక కావ్యాలు, ఆధునిక కావ్యాల దగ్గరికి వచ్చేసరికి గోభాగవతం, పాలననందునెన్నడును పాక్షిక ధోరణి లేక, పాలననందునెన్నడును పాక్షిక ధోరణి లేక, మిత్రరాజ్యాలకు లోటు లేక, రిపు సంతతికి భూమి చోటు లేక, విద్యా లలనా లలాటతల మందలి కుంకుమ రేఖ నాగ, ధర్మాలయ గోపురమున ఆతడు ధర్మాలయ గోపురముగా ఆతడు భూతల వేలుచుండెడి. దిలీపుడు గురించి చెప్తూ, దిలీపుడు ఎలాంటి భూమిని పరిపాలిస్తున్నాడు అంటే అది ఎలా ఉంది అంటే, పాలన ఎందు ఎన్నడూను పాక్షిక ధోరణి లేక, చాలా కష్టం అసలు పార్షియాలిటీ లేకుండా పాలన చేయడం అంటేనే అది చాలా కరెక్ట్ గా కనిపిస్తుంది మనకి, అదేదో చాలా అవినీతితో కూడుకున్న పనిలా కనిపిస్తుంది. అలాంటిది ఎన్నడూ ఎప్పుడూ కూడా పక్షపాత ధోరణి లేకుండా, ఇంత పక్షపాతం లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నాడు కదా. అయితే చుట్టూ ఉన్న వాళ్ళంతా శత్రువులు అయిపోయారా అంటే, మిత్ర రాజ్యాలకు లోటు లేక, అంటే చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ కూడా మిత్రత్వంతోనే ఉంటుంది. మరి అక్కడైనా ఒక్కడైనా శత్రువు లేకుండా పోయాడా అంటే, రిపు సంతతికి భూమి చోటు లేక, అసలు భూమి మొత్తం మీద ఎక్కడ శత్రువు అనేటువంటి వాడికి చోటు లేకుండా, విద్యా లలనా లలాటతల మందలి కుంకుమ రేఖ నాగా, విద్యలన్నిటికీ నెలవైనటువంటి ఆ రాజ్యంగా, విద్యలన్నిటికీ పొలవైనటువంటి ఆ రాజ్యం, ఆ తల్లికి కుంకుమ రేఖ లాగా ఆ దిలీపుని యొక్క రాజ్యం విరాజిల్లుతుంది అని చెప్పినటువంటి గోభాగవతం దాకా ఇక్కడ ఏ వర్ణములు కావు చెప్పండి. మిత్రేజర్షౌ అనేడు సూత్రమునకు పాత్రుడైన సూరాగ్రమణి, మిత్రేజర్షౌ అనేడు సూత్రమునకు పాత్రుడైన సూరాగ్రమణి, చారిత్రమును మార్చివేచే పవిత్రము గోవు కాది పృథ్వీస్థలిలో. విశ్వామిత్ర మహర్షి, ఈ రోజు మనకు కనిపిస్తూ ఉన్నటువంటి విశ్వామిత్ర మహర్షి అసలు మామూలుగా రాజు. అలాంటి రాజుకి అసలు ఈ బ్రహ్మశక్తి మీద అంత గురి ఎందుకు ఏర్పడింది అంటే, నందిని ధేనువుని చూసి కదా ఏర్పడింది. ఆ నందిని ధేనువు సొంతం చేసుకోవాలి అనే ఆలోచనతో కదా. ఆ నందిని ధేనువు చిన్న కొమ్ముతో చిన్న నేల మీద ఒక్కసారి రాస్తే వేల సైన్యం పుట్టుకొచ్చింది కదా. కాబట్టి ఈ రాజరికం వల్ల వచ్చే శక్తి ఇదంతా అణుమాత్రం లేశమంతా కదా. ఇది కాదు మనం సాధించాల్సింది. ఈ బ్రహ్మశక్తిని సంపాదించాలి
అనేటువంటి ఆలోచన కలిగిందే గోవు వల్ల కదా, అది విశ్వామిత్రుడి యొక్క చరిత్రని మొత్తం మార్చేసింది అని మిత్రేజర్షౌ అనేడు. మిత్రేజర్షౌ అనేటువంటి ఆ సూత్రం విశ్వామిత్ర, మామూలుగా విశ్వమిత్రుడు, విశ్వస్య మిత్ర విశ్వమిత్ర, విశ్వానికి మిత్రుడైనటువంటి వాడు విశ్వమిత్రుడు అని అంటాం. కానీ మరి విశ్వామిత్రుడు ఎందుకయ్యాడు అంటే మిత్రేచ ఋషౌ అంటే ఋషి అనేటువంటి అర్థంలో మనం ఆ శబ్దాన్ని కనుక వాడుతూ ఉంటే ఖచ్చితంగా దీర్ఘం వచ్చి అది విశ్వామిత్రుడే అవుతుంది కానీ విశ్వమిత్రుడు కాదు అని ప్రత్యేకంగా చెప్పబడినటువంటి సూత్రం చేత ఆయన విశ్వామిత్రుడు అవుతున్నాడు. కాబట్టి మనకి విశ్వామిత్ర అనే శబ్దం వచ్చింది అంటే అది కేవలం ఋషి అనే గాని అది విశ్వస్య మిత్ర అని కాదు, విశ్వస్య అమిత్ర అని కూడా కాదు, విశ్వామిత్ర విశ్వస్య అమిత్ర కూడా కాదు, విశ్వామిత్రుడు అని దీర్ఘం వినిపించింది అంటే ఋషి అనే అర్థంలోనే. అలాంటి సూత్రాన్ని ఆయన పట్టుకొచ్చి ఆయన గోభాగవతంలో పెడితే ఈ మిత్రేచర్షం అంటే ఏమిటి అర్థం, మరి నేనైతే ఇది చదువుతూ ఉన్నప్పుడే నేను ఒకసారి దాని గురించి తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేశాను. ఇలాంటి లక్షణ సంబంధమైనటువంటి లాక్షణిక సంబంధమైనటువంటి అంశాలను కూడా కావ్యంలో చూపించి భావి తరాల వాళ్ళకి శాస్త్రజ్ఞానం ఎంత అవసరమో చెప్తూ ఉన్నటువంటి ఆధునిక కావ్యాలు చాలా ఉన్నాయి. అలా ఇక కావ్యాలు, ప్రబంధాలు వీటన్నిటి గురించి ఇంత మాత్రం ప్రస్తావించి తరువాత శతకాల గురించి ఒకటి రెండు మాటలు. శతకాలు సూటిగా సుత్తి లేకుండా అంటారు కదా. ఇప్పుడు ప్రబంధయుగం అంతా ఏమైపోయిందంటే వర్ణనలు 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 విని 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 ఉన్నవాళ్ళు నెమ్మదిగా శతకాలు ఏంటంటే చిన్న చిన్న పద్యాలలో అది భక్తి కావచ్చు, నైతికత కావచ్చు, మానవీయ విలువలు కావచ్చు, ఏదైనా సరే ఆధ్యాత్మిక భావనలు కావచ్చు, వేటినైనా సరే సూటిగా ప్రజల యొక్క హృదయానికి చేరుకునేలాగా చేసినటువంటి ప్రక్రియ శతక ప్రక్రియ. పరమ భక్తిని చూపించినటువంటి శతకాలు చాలా ఉన్నాయి. రుసీమోయదు కామినీ జనుల కారుణ్యోరు సౌఖ్యములను పాసీపాయదు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతని కోసీపోయదు నా మనం ఒకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని దృఢడపవే శ్రీకాళహస్తీశ్వర అని ఇంత భక్తితో ఉన్నటువంటి శతకాలు ఎలా వచ్చాయో చాలా సరదాగా నవ్వుకుంటే హాయిగా ఉండేటువంటి శతకాలు కూడా అలానే వచ్చాయి. విగ్గేర కృష్ణశాస్త్రికి ముగ్గేల తాజుమహలు ముంగిటలోనను ఉగ్గేల త్రాగుబోతుడు సిగ్గేల భావగంకి సిరిసిరి మువ్వ అని శ్రీశ్రీ గారి సిరిసిరి మువ్వ శతకంలో. అలాగే జగడముతో జగడం కో రగాతగదు గాని దాని ఠస్సావయ్యా జగడం కందపద్యం మనకు తెలుసు కదా. ఇవన్నీ కూడా కందపద్యంలోనే వస్తూ ఉన్నటువంటి శతకం. కందపద్యంలో జగడంతో చాలా పెంచి ఉంటుంది. బేసి జగడాలు రాకూడదు, ఖచ్చితంగా ఆరోపణం జగడం కానీ నలా కానీ అయ్యి తీరాలి. ఇలా జగడంతో మనకి ఏంటంటే సాధారణంగా బేసి జగడం ఉండకూడదు అన్నప్పుడు ఆ జగడం జోలికి ఏం వెళ్దానే అని రెండో పాదం మొదట్లో కూడా సాధారణంగా జగడం వేసే ప్రయత్నం చేయం. కానీ దాన్ని శ్రీశ్రీ గారు గుర్తించి ఏమంటారంటే జగడంతో జగడం కోరగా తగదు గాని దాని కసావయ్యా నగలాగు విలువను కదా చిగిర్చితే నాలుగింట సిరిసిరి మువ్వ. ఒక్కసారి నాలుగో గడంలో జగడం వేసి చూడండి, అది పద్యానికి ఎంత అన్నం తీసుకొస్తుందో అని సిరిసిరి మువ్వ అని శ్రీశ్రీ గారు చెప్పినటువంటి. ఇక్కడ చమత్కారం ఏమిటంటే కో రగా తగదు అని రాతో కింద మొదలవుతుంది. కో రగా తగదు నాలుగో గడం ఆయన జగడం వేసి చూపించారు. అలాగే చిగిర్చితే అని నాలుగో పాదంలో కూడా ఆయన జగడం వేసి చూపించారు. ఇంతకీ ఈ కోరగా తగదు గాని దాని ఠస్సాగయ్యా అన్నప్పుడు అక్కడ ఎదిలేదు. కోరగాలో రాకి, ఠస్సాగయ్యాలో ఠాకి ఎదిపడింది అని ఈ రెండు ఎత్తి స్థానాలు. ఎవరో అడిగారట ఈ రాకి ఠాకి ఎత్తిలేదు కదా, ఇదెక్కడ ఎత్తి మేము ఎక్కడ వెళ్ళలేదు అని అంటే ఇది నేత్ర ఎత్తులండి, చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి దీన్ని నేత్ర ఎత్తులు పేరు పెట్టుకోండి అని చెప్పారట. మధ్యలో ఉండేటువంటి చిన్న కాబట్టి చూడటానికి రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి రా ఠాకి ఎత్తి వేసేసుకోవచ్చు, దీని పేరు నేత్ర ఎత్తి, నేను మాత్రమే వేయాలి, ఇంకెవరు వేయకూడదు అని కూడా చెప్పేశారు. కాబట్టి ఇంకెవరు ప్రయోగించడానికి కూడా లేదు. అలా చాలా కాలం తర్వాత ఆయన పద్యాలు ఒక ప్రభంజనంలాగా ఆయన భావకవిత్వాన్ని, విప్లవ కవిత్వాన్ని చెప్పేసిన తర్వాత మళ్ళీ పద్యాలు రాసేయకుండా మళ్ళీ నాళ్లకు ఈ నేళ్లకు పద్యాలు వ్రాయుటి ఇది ఎట్లన్నని పళ్ళోడిన ముసలిదికు చిళ్ళని సవరించినట్లు సిరిసిరి మువ్వ అని అన్నారట. అంటే
ఇంతకాలం తర్వాత మళ్ళీ పద్యాలు రాయడం మొదలు పెట్టాలన్నది ఎలా ఉంది అని అంటే మంచి ఉపమానం. అంటే ఒక శతక పద్యాలు హాయిగా నవ్వుకునేలా ఉండేటువంటి, అంటే సూటిగా ఎలా అయితే సమాజానికి హితం చేకూర్చేలా ఉంటాయో అలాగే చక్కగా ప్రశాంతంగా హాయిగా నవ్వుకునేటువంటి శతకాలు. ఇక చల్లా వెంకట సుబ్బలక్ష్మి శతకం ఉంది, చెరువు వారి సుబ్బలక్ష్మి శతకం. ఆ శతకానికి ఒక ప్రత్యేకత ఏంటంటే శతకం ఎప్పుడూ కూడా ఏ పద్యానికి ఆ పద్యం స్వయం భావాన్ని కలిగి ఉంటుంది. రెండో పద్యానికి అనుసృతంగా అది కథ నడవదు. కానీ చల్లా వెంకట సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండా అన్నప్పుడు ఆ శతకంలో ఓ కథే నడుస్తుందండి. ఆ వెంకటలక్ష్మి పుట్టిన దగ్గర నుంచి ఆవిడ కొంచెం ఎదిగితే ఎలా ఉంది, ఆవిడ లంగాలు వేసుకుంటే ఎలా ఉంది, గౌన్లు వేసుకుంటే ఎలా ఉంది, పరికి నీళ్లు వేసుకున్నప్పుడు ఎలా ఉంది, చీర కడితే ఎలా ఉంది, ఆవిడకి పెళ్ళైపోతే ఈయన ఎలా ఉన్నారు, ఎక్కడికో వెళ్ళిపోతే ఈయన ఎలా ఉన్నారు, ఇదంతా వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడెక్కడ తిరిగారు, వారు మాట్లాడుకున్న మాట ఏంటి, ఈ కథనంతా కూడా ఒక శతకంలో చెప్పడం అవుతుంది. అది కేవలం చల్లా వెంకట సుబ్బలక్ష్మి బతికేలా నీవు లేకుండా ఈ శతకంలో మాత్రమే మనకు కనిపిస్తుంది. కథని శతకంలో చెప్పడం అన్నది ఇక్కడ కూడా ఎత్తలేదు. చల్లా వెంకట సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండా ఇక్కడ అడిగారు, మరి ఇక్కడ ఎత్తలేదు కదండి అంటే ఆవిడ చూస్తే మతైపోతుంది, ఇంకా ఎదే వేస్తావయ్యా అని అన్నారు. అందులో కూడా పద్యాలు ఎంత ఎంత సరసంగా అంటే మనం ఈ రోజు నవ్వుకోవడానికి ఒక అసభ్యకరమైనటువంటి పదజాలానికి నవ్వుకునేటువంటి వికృత మనస్సులుగా మా మనుషులు తయారైపోతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇలాంటి చిన్న చిన్న పద్యాలు, ఇలాంటి చిన్న చిన్న శతకాలు మనం మనుషుల దగ్గరికి తీసుకెళ్ళగలిగితే, హృదయాల దగ్గరికి తీసుకెళ్ళగలిగితే సాహిత్యంతో స్నేహం ఎంత అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుందో తెలుస్తుంది. మళ్ళీ పున్నమి అంటే ఈ దినము ఓ మానొచ్చి జాబిల్లి నీ కల్లే గుర్రుగా చూసి సిగ్గుపడి మేఘాలెనకపోతాడు. మళ్ళీ పౌర్ణమి వచ్చిందండి. పౌర్ణమి వస్తే జరుగువారు చెప్తున్నారు, సుబ్బలక్ష్మి గురించి చెప్తున్నారు. పౌర్ణమి వచ్చింది, మళ్ళీ పౌర్ణమి అంటే ఈ దినము ఓ మానొచ్చి జాబిల్లి ఒకసారి వస్తాడు. పౌర్ణమి చంద్రుడు ఎందుకు వస్తాడు అంటే నీ కల్లే గుర్రుగా చూసి ఈసారైనా సుబ్బలక్ష్మి కంటే అందంగా ఉన్నానా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవడానికి వస్తున్నాడు. చూసుకుని సిగ్గుపడి అబ్బేపే ఈసారి ఈ 15 రోజుల ప్రయత్నం కూడా ఏమీ ఫలించలేదు కాబట్టి మేఘాలయంగా పోతాడు. మా తల్లి నింగి కొరల్లో ఈదుకొని ఎంత దూరంగాను, ఎంత దూరం వెళ్ళాడంటే మళ్ళీ ఇంకో 4 రోజులు అయితేనే కానీ ఆయన తిరిగి రాలేడు. పౌర్ణమి నెల ఒక్కసారి వస్తుంది కదా, ఆయన ఎంత దూరం వెళ్తున్నాడు అంటే మళ్ళీ సుబ్బలక్ష్మిని చూసి నా అన్నం పెరిగిందా లేదా అని చూసుకోవడానికి రావాలంటే 4 రోజులు ప్రయాణం చేయాలి. ఆవిడని చూసి సిగ్గుపడి అంత దూరం పారిపోతాట. మళ్ళీ 4 రోజుల తర్వాత వస్తాడు, మళ్ళీ పౌర్ణమికి వస్తాడు ఇదే మాదిరిగా, మళ్ళీ పౌర్ణమి రోజుకే వస్తాడు ఇదే మాదిరిగా. ఏం చేస్తాట ఈ రోజు, ఏం చేస్తాట ఆయన చంద్రుడు అంటే ఏ కొండ కోనల్లో ఏరులో ఆకులో నమిలి ఏ గుళ్ళో అందమైకో దానికి ఏ గుళ్ళో అమ్మకు దండ పెట్టుకొని సోకులు చేసుకొని వస్తాడే చల్లా వెంకట సుబ్బలక్ష్మి. 30 రోజులు అయిపోయిన తర్వాత వస్తాడు. ఈ 30 రోజులు చేసిన పని ఏంటంటే ఆ కొండలో మొలగా ఆ కొండలో ఉన్న ఔషధాలు తినడం, ఈ ఎరువుల్లో మొలగడం, అక్కడ ఉంటే శరీరానికి వర్చస్సు పెరుగుతుందని ఎవరో చెప్పడం, ఏ ఆకులో అరములో తినడం, ఏ అమ్మవారు కనిపిస్తే ఆ అమ్మవారిని దండం పెట్టుకోవడం, మళ్ళీ సోకులు చేసుకొని వస్తాడు. వచ్చి మళ్ళీ పౌర్ణమి అంటే ముందు మధ్య ఉంది చూసారా, ఈ రెండే తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ పౌర్ణమి ఆ రోజు చూస్తాడు, సిగ్గుపడతాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. 2 రోజులంతా కష్టపడతాడు, మళ్ళీ వస్తాడు, చూస్తాడు, సిగ్గుపడతాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ ఎంత వినడానికి ఎంత సౌమ్యంగా సరసంగా మనం అంటాం చూడండి. ఎంత ఎక్కడుందండి శృంగార రసం అంటే ఇక్కడ లేదంటారా, ఈ వర్ణంలో లేదంటారా. కాబట్టి మనం ఏదో సినిమాల్లోనో లేకపోతే పాటల్లోనో చాలా భయంకరమైనటువంటి పదజాలం ఉంటేనే అది శృంగార రసాన్ని బాధింపజేస్తుంది అని అనుకునేటువంటి ఈ రోజుల్లో ఈ పద్యాలు ఎంత అందంగా ఉన్నాయి. ఇలాంటి సుబ్బలక్ష్మి తనలో పూలు కొనిస్తా చేతులకు బందర్గాజులు వేయిస్తా ఈ ఊళ్ళో గాని ఎవత్తి కట్టనటువంటి పాడ చెంకి పుట మళ్ళీ మొగ్గలు తెల్లకోక ఇగో ఈ మాడిని పట్టుకొస్తానే చల్లా వెంకట సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండా. ఇవన్నీ లంచాలన్నమాట. ఆవిడని ప్రసన్నం చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు. తీరా చూస్తే ఆవిడకి పెళ్లి అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతే ఇంత నవ్వుకుంటున్నామా, ఆయన ఎంత ఏడిపిస్తాడో చూడండి. ఒళ్ళో నువ్వు, ఎదురుగా నువ్వు, వెనకాలో నువ్వు, నా పక్కల్లో నువ్వు, ఎడుసూడ నువ్వు ఇలా కనిపిస్తావా, ఇన్ని నువ్వుల్లో ఒక్క నువ్వైన చేతి కమలం ఊగిలించమైపోతే చాలా ఇంత కలవరించి ఓ శతకు పద్యం 60-70 పద్యాలు అయిపోయిన తర్వాత మనం పూర్తిగా మన కళ్ళెదురకుండా సుబ్బలక్ష్మి చెరువు వారు ఇద్దరే కనిపిస్తూ ఉంటే
ఈ పద్యం వచ్చేసరికి ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఒళ్ళో నువ్వు, ఎదురుగా నువ్వు, వెనకాలో నువ్వు, నా పక్కలో నువ్వు. కొన్ని ఇవన్నీ మర్చిపోయి పడుకుందాం అనుకుంటావు, అక్కడ కూడా నువ్వే గుర్తొస్తున్నావు. పక్కలో నువ్వు, ఎటు చూడ నువ్వు ఇలా కనిపిస్తావా? ఇన్ని నువ్వుల్లో ఒక్క నువ్వైన చేతి గమనం అంతా నువ్వే కనిపిస్తున్నావు, కానీ నాకు ఒక్క చోట కూడా నువ్వు నాకు దక్కట్లేదు కదా అని చెప్పి ఊహించవైపోతే చల్లగా. ఖచ్చితంగా మనం శతకాన్ని మొదటి నుంచి చదవడం మొదలుపెట్టి ఆ పద్యం దగ్గర ఆ పద్యం చదివితే కళ్ళలోంచి నీళ్లు వచ్చి తీరతాయి. మరి శతకం సాధించినటువంటిది ఏముంది చెప్పండి? శతకం ఇది స్వయంగా ఒక కావ్యంలాగా కనిపించేటువంటి శతకం. అలాగే నాటకాలు ప్రతి రాజ్యంలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో, ప్రతి గుమ్మంలోకి, ప్రతి గుండెలోకి పద్యాన్ని తీసుకెళ్ళినటువంటి ప్రక్రియ ఏదైనా ఉందంటే అది నాటకమే. ఎందుకంటే అది ఆ పుణ్యం అంతా కూడా తిరుపతి వెంకట కవులకి, అలాగే వరిజేపల్లి లక్ష్మీకాంతం గారికి, దయోపాఖ్యానం జగవర్తి లక్ష్మీ నరసింహం గారికి, ఇలా వీరు చేసినటువంటి కృషి ఏం చేసిందంటే వారు చెప్పినట్టు పద్యాన్ని హృదయాల లోతుల్లో పాతి పెట్టేసింది. బావా ఎప్పుడు వచ్చి అలుగుడేరుగని మహామహిళాత్ముడ జాత శత్రుడే అడిగినాడు, ఇవన్నీ జెండాపై కవిరాజు చెల్లియో చెల్లకో, ఇవన్నీ కేవలం పద్యాలను చదవడం కాదండి, సందర్భాన్ని బట్టి ఈ వాక్యాలు కూడా ఇప్పటికీ మనం అందరం వాడుకుంటాం. సరదాగా బాగా వస్తుంటే బాగా ఎప్పుడు వచ్చింది అని అంటాం, ఇంక తర్వాత అనుకోయినా. అంటే పద్యాన్ని అంత సొంతం చేసేసి ప్రజల గుండెల్లో కూర్చోబెట్టేసిన ప్రక్రియ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా నాటక ప్రక్రియ. జలనిధులింకుగా కుల శైలములేడును గురింకుగా కానీ దైవోపాఖ్యానంలో జగవర్తి వారు చెప్పినటువంటి పద్యం. ఇలా ప్రతి అనేకమైనటువంటి ఈ పద్యాలు బాణాల్లాగా, కవుల కళాల నుంచి బాణాల్లాగా వచ్చి సూటిగా హృదయాన్ని దాటి స్థిరంగా అక్కడ ఉండిపోయేలాగా చేసే పద్యాన్ని ఈ నాటకము అనేటువంటి ప్రక్రియలు. అక్కడ ఉత్పలమానికి మనకి అలసాని గారు ఉత్పలమానికి ఉన్నట్టు చక్కగా ఉత్సాహమానికి కూడా ఉంటుంది. దయోపాఖ్యానంలో ఏదో సూర్యుడిని చూస్తూ అందరూ అర్ఘ్యం ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఎవరి భాషలో వారు సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటారు. కృష్ణుడు ఉదాత్తంగా, బలరాముడు ఉదాత్తంగా, వీళ్ళంతా ఏవో చెప్తూ ఉంటే కౌశికుడు ఉంటాడు అప్పుడు విదూషకుడు లాగా. ఆ విదూషకుడు పాత్రలో ఉన్నటువంటి వాడు తనదైనటువంటి మాటల్లో సూర్యుడిని తను పోలుస్తాడు. ఏమని చెప్తాడు? నాలుగు పదాలు చెప్తాను. ఎవని చూచి కలువ పువ్వులిట్టే మూతి ముడుచునో, ఎవనికాన్ చిత్తం మిచంకలెగురవేసి నవ్వునో. విదూషకుడు చెప్తున్న మాటలు కదా, మనకి నవ్వు రావాలి. ఎవరిని చూచి అర్థం చెప్పక్కర్లా. ఎవరిని చూచి కలువ పువ్వులిట్టే మూతి ముడుచునో, ఎవనికాన్ చిత్తం మిచంకలెగురవేసి నవ్వునో, ఎవని ముఖము కుంపటట్లు ఎర్రవారి ఉండునో. కుంపట ఎలా ఎర్రగా ఉంటుందో ముఖం అలా ఎర్రగా ఉంటుంది. ఎవని ఎండ క్షణములోన ఎల్ల చలిని తోచునో, ఎవని ఎండ క్షణములోన ఎల్ల చలిని తోచునో, ఎవని పొడమ ఎవరొస్తే గనక ఎవని పొడమ బొచ్చలోన ఎంచరాని ఆకలో. ఈయన వాటింది కదా, ఎవడు కృంగిపోతే ఎవడు కృంగ ఎంత వారి హెచ్చు నిద్ర వచ్చునో, ఎంత నిద్ర వచ్చేస్తుందో. ఇలాంటి సూర్యుడికి పవలు సేయునట్టి నీకు భక్తి నీకు మృక్యదం. వినగరుడు పగడం చేసేటువంటి ఓ సూర్యుడు నీకు నమస్కారం. ఇలాంటి ఉత్పల మాలిక లాగా ఉత్సాహ మాలికని దైవోపాఖ్యానంలో మనకి చిలకవర్తి వారు చూపించారు. అలాగే ఇక ఇంకొంచెం ఆధునికంలోకి వస్తే కాస్త ఇక్కడ ప్యారడీ గురించి ఒకమాట. ప్యారడీలు నిష్ఠావర్షద మోఘమేఘపటలే నిర్గచ్చరుద్యోతిగస్పేష్ఠేరం మదమాలిగా యువదృంభన్ మహాఘోర బ్రహ్మిష్ట పూజ దుషండ మండిత మహారావక్రియాహీనతరావిష్టం వై ఒక రావమంతట సగం చిన్న జాపంబునన్ అని ఈ విశ్వనాథ వారి పద్యం ఏదైతే ఉందో ఆ పద్యాన్ని చక్కగా ప్రేరణగా తీసుకుని కించిత్ తిక్త కషాయ షాడవరస క్షేపాతి రేఖాతి వాక్ సంచార ప్రచయావకాశములతో కవ్యుద్ధ గండాంశ్మముల్ చెంచల్లీల నుదాత్త వాగ్ గరిమతో సాధించి వేధించుమా, చెంచల్లీల నుదాత్త వాగ్ గరిమ సాధించి వేధించుమా, పంచారించి ప్రవహ్లికాకృతి కృతిని పాషాణ పాక ప్రభు అని జలసూత్ర రుక్మిణీనాథ శాస్త్రి గారు, చెరుకు శాస్త్రి గారు అనిపించినటువంటి ఆయన
విశ్వనాథ వారిని ప్యారడి ఆయన చూస్తే ఆయన పద్యం అర్థం కాదు, ఈ పద్యం మనకి ఏమైనా అర్థమైందా, వింటే వినగానే ఏమైనా అర్థం అవుతుందా, అలా అర్థం కానట్లుగా పద్యాన్ని రాసినటువంటి విశ్వనాథ వారిని ప్యారడీ చేస్తూ కించిత్ తిక్త కషాయ షాడవరస క్షేపాతి రేఖాతి వాక్ సంచార ప్రచయావకాశములతో కవ్యుక్త గండాంశ్మములు రాళ్ళు పెట్టి కొడుతున్నారు, తెలుస్తుందా మీకు? గండాంశ్మములు చెంచల్లీల ఉదాత్త వాగ్గరిమ, ఆ కొట్టడం కూడా ఉదాత్తమైనటువంటి వాక్కు యొక్క గరిమతో సాధించి వేధించుమా, సాధించండి, ఇలాగే మమ్మల్ని వేధించండి సాధించండి అని చెప్తూ సాధించి వేధించుమా పంచారించి ప్రవహ్లికాకృతి కృతి. పంచారించి అంటే బాగా విస్తరించి, ప్రవహ్లికాకృతి అంటే ప్రహేళికల లాగా కృతి, మీ కృతిని తయారు చేయండి. పాషాణపాక ప్రభు, పాషాణపాకానికి పేరు పెట్టినటువంటి ఓ మహాప్రభు మీరు ఇలాగే చెప్పండి పద్యాలు అని వారిని సద్విమర్శ చేస్తూ, వారిని ప్యారడీ చేస్తూ చెప్పినటువంటి జనసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారి ఈ పద్యం అనమాట. ఇది అంటే మనం మాట్లాడుకోవడానికే కానీ విశ్వనాథ గారి పద్యం అర్థమైనంత తేలిగ్గా ఇంకే పద్యమో అర్థం కాదు అని కూడా అంటారు. మనం ఒక్కసారి చాలా కష్టపడి కొంచెం ఒక్క ఖండమైనా సరే జాగ్రత్తగా అలా చదవడం మొదలు పెడితే విశ్వనాథ వారి శైలి అని ఇది అని కనుక మనకి ఇది వారి శైలి అని తెలిస్తే వారి పద్యాలు చదువుతూ ఉండగానే చాలా వరకు అర్థమవుతాయి. ఈ నిష్ఠావర్షద మోఘమేఘపడది ఇలాంటివి అక్కడక్కడ మాత్రమే మనకి ఉంటాయి, కానీ మొత్తం కావ్యం అంతా కూడా చదవడానికి చాలా హాయిగా ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉండేటువంటి మాట. మేము శాఖామృగములము, ఏమి మాకు ఇది ఊరని ఉండునా, ఇది గృహమటంచునుండునా, ఏ చోట కాలేము కసరు దొరకు ఆ చోట తిరుగుచుందుము బుభుక్ష అని లంకిణి దగ్గర హనుమంతుడు చెప్పినటువంటి మాటలు. ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు, నీకు ఇక్కడ ఏం పని అంటే, ఇదేమిటి, నీ ఏ ఊరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేమిటి, ఇవి ఇలా అడుగుతూ ఉంటే హనుమంతుడు ఎంత జాతి మాట్లాడు కైబడి అని ఆయన పద్యం చెప్తారని ముందే చెప్పారు కదా. అంటే ఆయన చెప్తున్నారు, మేము శాఖామృగములము, మేము చెట్లు కూడా తిరిగిపోయేటువంటి వాడు, ఏమి మాకు ఇది ఊరని ఉండునా, ఇది గృహమటంచునుండునా, మాకు ఇది ఊరని ఇది ఇల్లని ఏమైనా ఉంటుందా, ఎచ్చట కాయము కసరు దొరుకు ఆ చోట తిరుగుచుందుము బుభుక్ష, ఎక్కడ కాస్త కాయలు పళ్ళు గట్టిగా దొరుకుతాయి అనుకుంటాం, ఆకలితో ఉంటాం కాబట్టి అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం. ఈ పద్యం ఎంత హాయిగా ఉంది, ఈ పద్యం రాసింది నిష్ఠావర్షద మోఘమేఘపడది రాసింది ఒకరైనా అంటే మనకు సంశయం ఏర్పడుతుంది. కానీ సందర్భాన్ని బట్టి ఎలాంటి శైలిని ఎంచుకోవాలి, ఎలాంటి రీతిలో పద్యాన్ని రాయాలి అనేటువంటి విచక్షణకి ఆయన పెట్టింది పేరు కాబట్టి రాయవలసిన చోట అంత గంభీరంగా రాస్తారు, చెప్పవలసిన చోట ఎంత లలితమైనటువంటి పదాలను కూడా చెప్తారు. ఇది జరుగు శాస్త్రి గారు మనకి జనసూత్రం రుక్మిణీ శాస్త్రి గారి ద్వారా మనకు అందినటువంటి కించిత్ కషాయ షాడం. ఇలా ప్యారడీల గురించి ఈ ఒక్క మాట చెప్పి ఇంకా ఖండకావ్యాల దగ్గరికి వచ్చేసరికి, ఆధునికంలో కావ్యాల తర్వాత ఖండకావ్యాలు, ఈ ఖండకావ్యాల దగ్గరికి వచ్చేసరికి సరే మనకి పుష్ప విలాపం కానీ కుంతీ కుమారి కానీ అది రమణీయ పుష్పవనం, ఆ వనమందు ఒక మేడపై అది ఒక మారుమూల గది, ఆ గది తలుపును తీసి మెల్లగా 15 ఏండ్ల ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల జంకొదవిడు కాళ్లతో దిగుచున్నది క్రిందకు మెట్ల మీదుగా అని ఇంత లలితంగా ఖండకావ్యాల్లో కుంతీ కుమారి పద్యాలను చదివి ఏడవనటువంటి తెలుగు వారు ఎవరు ఉండరు. అలాగే పుష్ప విలాపాన్ని చదివిన తర్వాత కొన్నాళ్ళ పాటు పూల జోలికి వెళ్ళిన ఆడవాళ్ళు ఉండరు. పూలు దారాలతో గొంతు కురి విరించి గుండెలో నుండి సూదులు గుచ్చి దూర్చి ముడుచుకొంతురు ముచ్చట ముడులమమ్ము అగట దయలేని వారు మీ ఆడువారు అని ఆడవాళ్ళందరికీ కూడా ఒక పెద్ద కీర్తి కిరీటాన్ని ఇచ్చినటువంటి వారు అన్నమాట. ఇది చూసినటువంటి వారు ఇలా కుంతీ కుమారి, పుష్ప విలాపం ఇలాంటి ఖండకావ్యాలు నాకు కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షంలో కానీ ఊర్వశిలో కానీ చాలా పెద్ద గూడుపుఠాన్ని ఏం జరిగిందంటేనండి, ఈ భావకవిత్వం పేరు చెప్పి, భావకవిత్వం లేకపోతే వచన కవిత్వం పేరు చెప్పి వచన కవిత్వంలా కనిపించేటువంటి తేటగీతులు వచన కవిత్వంలా కనిపిస్తాయి, కానీ సరిగ్గా చూస్తే అవి తేటగీతి పాదాలుగా విడిపోతూనే ఉంటాయి. ఇలాంటివి భావకవిత్వాన్ని ఇప్పుడు ఈ సందర్భంగా 4 పుస్తకాలు తిరిగి చూసేటువంటి క్రమంలో
అనిపించినటువంటి కొన్ని విషయాలు అన్నమాట. అంటే వచన కవిత్వంలో కూడా దేశీ ఛందస్సుల్ని వాడి చక్కగా వాటిని వచన కవిత్వం అనే పేరుతో జనాల్లోకి చక్కగా తీసుకెళ్ళగలిగారు భావకవులు. ఖచ్చితంగా అందులో తేటగీతులు, ముఖ్యంగా తేటగీతులు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అది ఆధునిక ఖండకావ్యాల గురించి మాట. అలాగే బాగా కొత్తగా వేతవోలు రామబ్రహ్మ గారి కొత్త గోదావరిలో యశోధర అనేటువంటి ఖండిక, కొత్త గోదావరి యశోధర ఖండిక. ఆ ఖండికలో ఈయన యశోధర భర్త అలా వెళ్ళిపోతాడని, వైరాగ్యం వచ్చేస్తుందని, సన్యాసం స్వీకరిస్తాడని అసలు ఏమాత్రం ఊహించకుండా ఉన్నటువంటి స్త్రీ. అంటే ఎక్కడో ఒక సూచన చేస్తారు కానీ ఆపదలకి, మరణానికి, వీటికి కాస్త దూరంగా ఉంచు, ఇలాంటివి కనుక చూస్తే ఖచ్చితంగా ఆయన సన్యాసి అయిపోతాడు, వైరాగ్యం వైపు వెళ్ళిపోతాడు అని ముందుగా చేసిన సూచనల ప్రకారం ఆవిడట ఎంత జాగ్రత్తగా ఉందంటే కనీసం ఎప్పుడూ తలలో వాడిపోయిన పువ్వు కూడా పెట్టుకునేది కాదు. వాడిపోయిన పువ్వుని చూసినా సరే నీ జీవితం ఇంతే కదా అని అనిపించి, ఎవరి జీవితం అయినా ఇంతే కదా అని అనిపించి ఎక్కడ సన్యాసాన్ని స్వీకరించేస్తానంటాడో, ఎక్కడ వైరాగ్యం వచ్చేస్తుందో అని ఇంత జాగ్రత్తగా ఆవిడ కాపు కాచుకుంటూ వస్తే విధి నిర్ణయింపబడిన దాన్ని మనం ఎవరు కూడా దాటించలేం. కాబట్టి అలా ఆయన సన్యాసాన్ని స్వీకరిస్తే వైరాగ్యం పున సంస్కృతిని విడిచి నిర్వ్యాపారులై చన్నవారేరీగతి. వైరాగ్యం గుణ సంస్కృతిని విడిచి నిర్వ్యాపారులై చన్నవారేరీగతి. అసలు ఎవరైనా భూప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఉంటారా? నీకు సన్యాసం తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చు, వైరాగ్యం వచ్చేస్తే బాగానే ఉంటుంది. మరి పెళ్ళెందుకు చేసుకోవడం? గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి భార్యని ఇలా మధ్యలో విడిచిపెట్టేసి భార్యకి ఇంత బాధను ఎందుకు కలిగించడం? వైరాగ్యం ఉన్న సంస్కృతిని విడిచి నేను వ్యాపారులై చన్నవారేరీగతి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పైగా ఎలాంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు? బిచ్చపుందలియతో ఏదెంచి భిక్షాపాత్రని పట్టుకొచ్చి భిక్షపుందలియతో ఏదెంచి ఇల్లాలి కాకారంగును కానిపింపజేసిరటే, ఇల్లాలి కాకారంగును కనిపింపజేసిరటే. ఎవరైనా సరే, ఏ భర్త అయినా భార్య దగ్గరికి వచ్చి ఇలా సన్యాసి రూపంలో భిక్షాపాత్రని పట్టుకుని కనిపిస్తారా? ఇంతకుముందు ఎప్పుడైనా అలా జరిగిందా? ఇల్లాలికి ఆకారంగు కనిపింపజేసిరటే దుఃఖాగ్ని చెడలు రేపిరే. ఇంత భార్యకి గుండెల్లో ఇంత అగ్ని ఎవరైనా రగిలించుంటారా? కారుణ్యం వన ఇట్టిదా. కరుణ అంటే ఇదా? మరి బౌద్ధం అంతా చెప్పేది కరుణే కదా. కరుణ అంటే ఇదా? కారుణ్యం వన ఇట్టిదా తమని భిక్షాపాత్ర నే నింపుట. నా దగ్గరికి వస్తారా? భిక్షాపాత్రని నింపమని చెప్పి నా దగ్గరికి వస్తారా మీరు? ఇదా మీరు చెప్పేటువంటి కరుణ అంటే అని చెప్పి యశోధర యొక్క భావాలని చాలా కరుణ రసాత్మకంగా మన ముందు ఆవిష్కరించారు వేతవోలు రామబ్రహ్మ గారు. ఇలా తెలుగు పద్యం నాటి నుంచి నేటి వరకు అనేక ప్రక్రియలలో, ఇతిహాసాలలోను, కావ్యాలలోను, ప్రబంధాలలోను, శతకాలలోను, నాటకాలలోను, కావ్య ఖండికలలోను, ఖండకావ్యాలలోను ఇలా అనేక రకాలుగా మార్పు చెందుతూ సమాజానికి మరింత చేరువవుతూ, సమాజానికి మరింత హితకరమైనటువంటి సందేశాలను అందిస్తూ మన ముందు తన యొక్క విరాట్ రూపాన్ని చూపిస్తోంది తెలుగు పద్యం. అలాంటి పద్యానికి మనం అందరం కూడా దాసోహం. అలాగే ఆ పద్యం ఎప్పుడు కూడా నిరంతరంగా తెలుగు వారి హృదయాల లోతుల్లో సుస్థిరంగా ఉంటుంది అనేటువంటి విశ్వాసం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని విశ్వసిస్తూ, గ్రంథస్థం కాకుండా ఊరికే అలా కేవలం మౌఖికంగా వ్యాప్తిలోకి వచ్చినటువంటివి చాటువులు. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు సొచ్చజన్నం, చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సొచ్చజొన్న కూళ్ళు సర్పంబులు తేళ్ళు, పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు. చాటువులు ముఖ్యంగా ఏం చేశాయి అంటే సమాజానికి ఆయా కాలాలలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలవాట్లు, సంస్కృతి ఎలా ఉంది, ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి అని ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మనకి బాగా
అర్థమయ్యేలాగా మనకి ఎదురుగా కనిపింపజేసేటువంటి ఒక రకంగా చారిత్రాత్మక పద్యాలు అని చెప్పొచ్చు చాటువులు. ఎందుకంటే చరిత్రని బాగా తెలియజేస్తాయి. ఆ చరిత్రను తెలియజేసేటువంటి పద్యాలు ఇవి కేవలం ఆనందాన్ని మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని కూడా అందించేటువంటివి చాటువులు. ఇలా తెలుగు పద్యం అనేక రకాలుగా మన ముందు నృత్యం చేస్తూ, మన యందు నృత్యం చేస్తూ, మన నాలుకల యందు నృత్యం చేస్తూ ఉండాలి అని కోరుకుంటూ, కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా దాని నుంచి ప్రేరణ పొందేవాళ్ళు మనకి ఉంటూనే ఉంటారు అని చెప్పడానికి ఈరోజు మన ముందు పుట్టినటువంటి ఈ శ్రీ మానసము అనే సంస్థ మనకి ఒక ఉదాహరణ. ఎంతో కాలంగా ఈ కేంద్రంలో నిరంతరంగా చిరంతనంగా జరుగుతూ ఉన్నటువంటి సాహితీ కార్యక్రమాల ప్రేరణతో తాము కూడా తెలుగు తల్లి కోసం, భారతీయ సంస్కృతి కోసం, కళల కోసం తమ వంతుగా యోగదానం ఖచ్చితంగా ఉండాలి అని ఒక ప్రేరణని పొంది ఈరోజు శ్రీమానసం అనే పేరుతో మన ముందు ఆవిష్కరింపబడింది ఒక సంస్థ. శ్రీమయ సేవా భావన, శ్రీమయ సేవా భావన, భీమయి సామర్థ్య శక్తి దీక్ష వరలగా ఆమనియై కళలకు ఈ శ్రీమానస సంస్థ కీర్తి చెరగులు మీరు అని సంస్థ యొక్క కీర్తి దశదిశలా వ్యాపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా రసజ్ఞుల ముందు నాకు తెలిసినటువంటి, నేను చదివినటువంటి, నేను విన్నటువంటి కొన్ని మాటలు మీతో పంచుకునేటువంటి అవకాశాన్ని కలిగించిన శ్రీమానసం సంస్థ వారికి, వేదికను అందించినటువంటి బాబుశ్రీ గారికి, ఇప్పటి వరకు ఉండి అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లుగా కూర్చున్నటువంటి రసజ్ఞులైన ప్రేక్షకులకు, వెన్నంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి వారి, సభాధ్యక్ష స్థానంలో ఉండే వారు ఇచ్చినటువంటి హిందూ పలుకులలో వారు ఇచ్చినటువంటి ధైర్యానికి, అలాగే మూలస్తంభంగా ఈ సంస్థకి స్ఫూర్తి ప్రదాతగా ఇచ్చినటువంటి సత్యనారాయణ గారికి, అంటే మరి మీ నుంచి కదా ఎలా అయితే మీ నుంచి మీరు మొదలు పెట్టిన దాన్ని ఆమె కొనసాగిస్తుంది కాబట్టి దానికి స్ఫూర్తిదాతలు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. శ్లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.